హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 203 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి హానర్ ల్యాబ్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ప్లాంట్ వచ్చేసి బంతపల్లిలో ఉందని చెప్పొచ్చు. అదే విధంగా హానర్ ల్యాబ్స్ వాళ్ళు చాలా రేర్ గా ఫ్రెషర్స్ కోసం అడుగుతుంటారు. సో అందులో భాగంగా ఈ రోజు ఫ్రెషర్స్ ని అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ ప్లాంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ఏపీఐ ఫార్మా యూనిట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 29/9/2018 అని చెప్పొచ్చు, అంటే కమింగ్ థర్స్డే అని చెప్పొచ్చు. అదే విధంగా టైమింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే పూర్తిగా R&D కి సంబంధించినటువంటి ఫార్మా డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇందులో భాగంగా R&D మరియు ar&d అంటే అనలిటికల్ R&D కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చోటు లేదని చెప్పొచ్చు. సో పూర్తిగా ఫ్రెషర్స్ అనుకున్నాం కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి బ్యాచెస్ ఏంటి అంటే 2017 మరియు 18 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వర్క్ లొకేషన్ వచ్చేసి బొంతపల్లి అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హానర్స్ ల్యాబ్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ నియర్ ఎర్రగడ్డ రైతు బజార్ బిసైడ్ బాటా షోరూమ్ ఎర్రగడ్డ హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ ఎర్రగడ్డలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి బొంతపల్లిలో ఉన్నటువంటి హానర్ ల్యాబ్స్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, ఆల్ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ మరియు ఆధార్ కార్డ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది హానర్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ అదే విధంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హానర్ ల్యాబ్స్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో మెయిల్ ఐడి వచ్చేసి prasadreddy.y@hanerlabs.com అనే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హానర్ ల్యాబ్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే R&D మరియు ar&d లో చాలా మంచి డిపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి అసలు మిస్ అవద్దు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి SMS Pharmaceuticals ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2018 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే వెనుకూడ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి SMS Pharmaceuticals లిమిటెడ్ యూనిట్ 2 ప్లాట్ నంబర్ 24 అండ్ 24B 36 and 37 SV కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ బాచుపల్లి మియాపూర్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే అటు ప్రొడక్షన్ ఇటు క్వాలిటీ కంట్రోల్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముందుగా మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి చర్చించుకున్నట్లయితే వీళ్ళు ఏ పోస్ట్ కోసం అడుగుతున్నారు అని చూసుకున్నట్లయితే కెమిస్ట్ మరియు ఆఫీసర్ పోస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి BSc MSc చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అంటే స్కిల్స్ సెట్ రిక్వైర్డ్ వచ్చేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ బ్యాచ్ ఆపరేషన్స్, CGMP, ఆన్లైన్ డాక్యుమెంటేషన్, ఆపరేషన్ ఆఫ్ ప్రాసెస్ ఎక్విప్మెంట్స్ లైక్ రియాక్టర్స్, centrifuge and dryers, should have awareness on safe handling of process and equipments అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ముఖ్యంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే
ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పొజిషన్ వచ్చేసి అంటే డెసిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్ మరియు ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఎంఎస్సీ వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా స్కిల్స్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ హెచ్పిఎల్సి మరియు జీసీ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ క్యూసీ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు హెచ్పిఎల్సి మరియు జీసీ పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అటు ప్రొడక్షన్ ఇటు క్వాలిటీ కంట్రోల్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లేటెస్ట్ 3 months పే స్లిప్స్, రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు యుఏఎన్ నంబర్, అదే విధంగా మీ ఫోటో కాపీస్ తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా, ముఖ్యంగా ఫ్రెషర్స్ మరియు గర్ల్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో SMS ఫార్మాకి సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి mohan.hr@smspharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది SMS ఫార్మా వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తి స్థాయి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అనే విధంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి హైదరాబాద్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ కోసమే. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఏపీఐ మరియు బల్క్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇందులో బాగా వాళ్ళు ఏ పాయింట్స్ మీద అడుగుతారు అన్న విషయం గమనించినట్లయితే సింథసిస్ మరియు ప్రాసెస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 22/9/2018. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. సో ఎవరైతే 1 to 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 231 IDA phase 2 పాషా మైలారం, బయోఫోర్ రోడ్, పటాన్ చెరువు మండల్, మెదక్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. అండ్ అదే విధంగా ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి ముందుగా వెళ్ళింటారో వాళ్ళు ఇప్పుడు వెళ్ళకూడదు అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, లాస్ట్ మంత్స్ పే స్లిప్స్ కూడా మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది బయోఫోర్ ఫార్మా వాళ్ళు అందిస్తున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ అదే విధంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయోకాన్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా చాలా మంది కమెంట్ బాక్స్ లో అడగడం జరుగుతుంది బెంగళూరులో ఏమన్నా ఫార్మా జాబ్స్ ఉంటే చెప్పండి అని. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23rd September జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు 3 రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా జనరిక్ ఫార్ములేషన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అది కూడా ఫార్ములేషన్ లైన్ సూపర్వైజర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషన్ వచ్చేసి BSc, B.Pharm మరియు MSc, M.Pharm చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 7 years ఎక్స్పీరియన్స్, అది కూడా OSD ఫార్ములేషన్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి బయోకాన్ లిమిటెడ్ బెంగళూరులో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా 23rd జరుగుతున్నాయని చెప్పుకున్నాం కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్ కు సంబంధించినటువంటి సూపర్వైజర్ జాబ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి అదే ప్రొడక్షన్ లో ఉన్నటువంటి జనరల్ ఫార్ములేషన్ ప్రొడక్షన్ అండ్
ప్యాకింగ్ షిఫ్ట్ సూపర్వైజర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఎడ్యుకేషన్ వచ్చేసి బిఎస్సి, బీఫామ్, ఎంఫామ్ మరియు ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 8 to 10 years ఓఎస్డి ఫార్ములేషన్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే వీళ్ళకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూస్ వచ్చేసి బయోకాన్ లిమిటెడ్ బెంగళూరులో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అంటే 23rd నాడు అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆపరేటర్ పోస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా, బిఎస్సి మరియు బి ఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్, అది కూడా ఓఎస్డి ఫార్ములేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వెనో వచ్చేసి బయోకాన్ లిమిటెడ్ బెంగళూరు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి 23rd నాడు జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది బయోకాన్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ అదేవిధంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థాంక్యూ ఫర్ వాచింగ్. జై హింద్.